నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసు పైన జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి గగ్గోలు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మరి లిక్కర్ కుంభకోణం కేసు పైన ఆయన ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం చూసాం. అందులో ఆయన చెప్పిన అంశమే చంద్రబాబు నాయుడు గారే 2014 నుంచి 2019 వరకు ఈ కుంభకోణాన్ని నడిపారు. ఏదైతే కనుక వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రివిలేజ్ ఫీజు ఉంటుందో దాన్ని రద్దు చేయడం ద్వారా 5,900 కోట్ల రూపాయలు ఆ డిస్టిలరీలకి మద్యం మాఫియాకి లబ్ధి చేకూర్చారు. అందుకే ఈయన కిక్ బ్యాక్స్ వచ్చాయి. అదే కేసులో ఈయన ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు అనేటువంటి ఒక అంశాన్ని కావాలని చెప్పి 1కి 4 సార్లు ప్రస్తావించడం. మేము పారదర్శకంగా అమ్మకాలు జరిపాం, క్యూఆర్ కోడ్లు పెట్టాం, రికార్డ్స్ ఉన్నాయి, మరి మేము అమ్మకాలు తగ్గించాం, ఎక్కడ కుంభకోణం జరుగుతుంది? ఇది కేవలం చంద్రబాబు నాయుడు బెయిల్ పైన ఉన్నాడు ఆ కేసులో. దాన్ని నలిఫై చేసుకోవడానికి ఈ రోజున లేని కుంభకోణాన్ని ఉందని సృష్టించి చూపిస్తున్నారు అంటూ నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనిపైన ప్రధానంగా జరుగుతున్నటువంటి కొన్ని చర్చలు కావచ్చు, లేదా తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి కౌంటర్, అన్ని అంశాలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసలు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు అనే అంశాన్ని ఎందుకు లేవనెత్తట్లేదు, దానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అన్నటువంటి డిమాండ్లు తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్? అంటే ఒక అబద్ధం ఒకసారి చెబితే నమ్మరు, అదే 100 సార్లు చెబితే నమ్మక చేస్తారా? అదే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం అన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఉర్స అది ఎకరం నీకు రూపాయికే ఇచ్చారు, ఇడ్లీ ఉప్మా అంటాడు, వడ అంటాడు, పదే అదే చెప్తాడు. అసలు వాళ్ళు కొన్నది ఎకరం 50 లక్షలకి, లేకపోతే ఎకరం 1 కోటి రూపాయలకు కొన్నామని వాళ్ళు లబలబ చెప్తున్నా కానీ ఇతను దాన్ని పట్టుకుని నీకు ఎన్ని మాట నీకు అదే చెప్తాడు. అంటే జనం నమ్మక చస్తారా? జగన్మోహన్ రెడ్డికి జనం అంటే ఉన్నటువంటి చులకన భావం, మీడియా అంటే ఉన్నటువంటి పలసన భావం. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, 2.5 గంటలు వాయించాడు. సేమ్ అదే సబ్జెక్టు ఇవాళ మీరు అన్నారేంటి ఇండియా టుడేగా, రేపు టైమ్స్గా, ఎల్లుండి డక్కన్ క్రానికల్లా. అంటే ఒక భయం కనపడుతుంది. ఆ ప్రెస్ మీట్ పెట్టింది భయంతోనే, ఈ ఇంటర్వ్యూలు ఇస్తోంది కూడా ఆ భయంతోనే అన్నమాట. తన అరెస్ట్ తప్పదు. ఇవాళ మనీ ట్రయల్ ఫిక్స్ అయింది. స్పష్టంగా డబ్బు ఎవరెవరి దగ్గర నుంచి ఎలా మనీ హ్యాండ్లర్సు, ఆ కొరియర్సు ఎవరెవరు ఎంతెంత ఏ రూపంలో ఇచ్చారో కూడా చెప్పారు. ఇప్పుడు బంగారం రూపంలో ఎంత డబ్బు ముడుపులు అందాయి, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, హాస్పిటల్స్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, పెట్టిన వాళ్ళు చెబుతున్నారు, పెట్టించుకున్న వాళ్ళు చెబుతున్నారు. మొత్తం హార్డ్ డిస్కులు దొరికాయి, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు మళ్ళీ రిట్రీవ్ చేశారు. 375 కోట్ల పేజీల ఆధారాలు ధ్వంసం చేశారంట. ఇప్పుడు మీరు అన్నారు ఏది నిజంగా నువ్వు ఆ స్కామ్ చేయకపోతే, అది నేరం కాకపోతే నువ్వెందుకని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయలేదు? అదే ఇప్పుడు 1,00,000 కోట్ల మద్యం అమ్మితే 415 కోట్ల ఫోన్పే, జీపే, ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే అలా జరిగిందా? 99,600 కోట్లు క్యాష్ రూపంలో తీసుకున్నావు ఎందుకు? వేర్ ఈస్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు. హియర్ ఈస్ ద స్కోప్ ఫర్ స్కామ్, దేర్ ఈస్ ద స్కోప్ ఫర్ స్కామ్. ఏది క్యాష్ అండ్ క్యారీలోనే స్కోప్ ఉంది కదా, అది స్కోప్ కాదు అసలు, మామూలుగా సినిమా స్కోప్ ఉంది. ఏది ఇప్పుడు నువ్వు సినిమా స్కోప్లో స్కామ్ చేసి వేర్ ఈస్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటే నువ్వు అనుకున్నావు, ఏది స్కోప్ లేకుండా స్కామ్ చేశానని నువ్వు అనుకున్నావు. కానీ ఇక్కడ నీకు సినిమా స్కోప్లో కనపడతాను. ఏంటి? గోల్డ్. ఎంత గోల్డ్ కొన్నావు, ఎక్కడెక్కడ కొన్నావు, రసీదులు ఉన్నాయి. నువ్వు కొన్న బంగారం, నీకు ఇచ్చిన బంగారం ఇవాళ వాళ్ళ దగ్గర పలానా ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌస్ 195 కోట్లు బంగారం ఎవరికి ఇచ్చింది? ఎప్పుడన్నా ఇచ్చిందా? ఇప్పుడు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు అది ఉంది కదా, అది పెట్టి ఎన్నేళ్ళు, ఎన్ని దశాబ్దాలు, అది ఎంతమంది ముఖ్యమంత్రులను చూసింది ఆ కంపెనీ? ఏ ముఖ్యమంత్రికైనా 195 కోట్లు బంగారం ఇచ్చామని రసీదులు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? ఒక్క తిలక్ నగర్ దగ్గరే నువ్వు 195 కోట్ల బంగారం ఎత్తావంటే మరి ఇంకా మిగతా ఖజురహో దగ్గర ఎంత ఎత్తావు, లేకపోతే టీచర్ చాయిస్ దగ్గర ఎంత ఎత్తావు, ఆఫీసర్స్ చాయిస్ దగ్గర ఎంత ఎత్తావు? అంటే ప్రతి బ్రాండ్కి 200 కోట్లు బంగారం తీసుకున్నాడు. అంటే ఒక్క బంగారమే 4,000 కోట్లు బంగారం ఇవాళ వీళ్ళకి అందినట్టుగా కనపడుతుంది.
కృష్ణదేవరాయలు అసలు బంగారం మీద దృష్టి పెట్టాల. ఆయన దేని మీద మాట్లాడాడు? మనీ లాండరింగ్ మీద మాట్లాడాడు. 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నాడు. కానీ 4,000 కోట్లు కాదు, దాని పక్కన ఇంకో సున్నా పెట్టాలి. 4,000 కోట్లు అంటే జగన్ నాకు ఒప్పుకోవట్లా, ఆయనకు నామోషిగా ఉంది. నా స్థాయికి 4,000 కోట్లు ఏంటి, 40,000 కోట్ల మనీ లాండరింగ్ అతను చేశాడు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు దిగిపోయినప్పుడు 2019లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల వ్యత్యాసం 5,000 కోట్లే ఆ తేడా. అదే జగన్ సీఎంగా దిగిపోయినప్పుడు 2 రాష్ట్రాల మధ్య మద్యం విక్రయాల వ్యత్యాసం 42,000 కోట్లు. ఎందుకింత నీకు పడింది? 37,000 కోట్లు ఏమయ్యాయి? అది గవర్నమెంట్కి రావాల్సింది. ఆ 37,000 కోట్లు మరి తెలంగాణకు వచ్చింది గవర్నమెంట్, ఇక్కడ ఎందుకు రాలేదు? ఎవరు తిన్నారు? అది నీ జేబుల్లోకి వెళ్ళిపోయింది. అదే అంటోంది. ఏది? 37,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందనేది వాస్తవం. వాళ్ళ ఈడీ ఎంటర్ అయింది. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు? ఈడీ ఎంటర్ అయినాక పెట్టాడా, ఈడీ ఎంటర్ కాకముందు పెట్టాడా? నువ్వు అది చెప్పాలి. ఎవరు అన్నారు? ఇవాళ ప్రెస్ మీటు అతను పెట్టింది ఎప్పుడు? ఈడీ కసిరెడ్డి రాజుని రమ్మని పిలిచిన రోజు పెట్టాడు. సింక్ అయిందా? ఇవాళ కసిరెడ్డి రాజు మీద ఏమంటాడు? టీడీపీ నాయకుడి వ్యాపార భాగస్వామి అన్నాడు. అతను కాలుద్దా కాలుదా? నీకంత సేవ చేశాడు, అంతంత డబ్బు వసూలు చేసి పెట్టాడు. 7 అంచెలుగా ఈ నెట్వర్క్ను అతనే నిర్మించాడు. ఎవరు? కసిరెడ్డి రాజు. కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు. ఇవాళ హవాలా మనీ లాండరింగ్ అంతా చేసినాడు. నీ కంటికి ఏంటి? టీడీపీ నాయకుడి భాగస్వామి అనేసరికి మరి జగన్ మీద విరక్తి పుట్టిందా పుట్టలేదా? ఆల్రెడీ నీ మీద విరక్తి పుట్టే విజయసాయి రెడ్డి నిన్ను ఇవాళ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఈడీ దగ్గర ఇవాళ జగన్ని ఫిక్స్ చేస్తున్నాడు. ఇంకా మిథున్ రెడ్డిని పట్టురాలా, రేపు ఎల్లుండో పట్టుకొస్తారు. మిథున్ రెడ్డి పట్టుకుంటే అసలు మొత్తం నీకు ఏం కదులుద్ది? ప్యాలెసే కదిలిపోద్దా? తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు కదిలిపోయే పరిస్థితి అనమాట. అయితే చంద్రబాబు నాయుడు గతంలో ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు కాబట్టి దాన్ని నల్లిఫై చేయించుకోవడానికే లేని కుంభకోణాన్ని సృష్టించారు అనేటువంటి వాదనని 1కి 4 సార్లు ఈ రకంగా నొక్కి చెప్పడాన్ని ఎలా చూడదు? జగన్ చెప్పాడంటే అది అబద్ధమే. ఇప్పుడు ఏదైనా సరే నువ్వు మనిషిని చూసి చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ మాట ఎవరన్నారు అని అడుగుతా, జగన్మోహన్ రెడ్డి అంటాడు అబద్ధం. ఎందుకంటే అతను ఇవాళ ఆ వరుస వాళ్ళకి మరి ఇడ్లీ వడ అన్న దాంట్లో ఎంత నిజం ఉందో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడనేది అంతే నిజం. చంద్రబాబుకి బెయిల్ దేంట్లో వచ్చింది? స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి? ఈ కేసుల్లో నువ్వు పెట్టావు, అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ చేంజ్ కేసు పెట్టావు, లేకపోతే లిక్కర్ కేసు పెట్టావు. వీటిల్లో ఆయనకి వచ్చింది ఏంటి? ముందస్తు బెయిల్. అది కండిషన్ బెయిల్ కాదు. ఇప్పుడు నువ్వు కండిషన్ బెయిల్ మీద ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి ఉన్నది బెయిల్ పైన. 12 కేసుల్లో అతను కండిషన్ బెయిల్ మీద అతనుండి కండిషన్స్ ఉల్లంఘిస్తున్నాడు చంద్రబాబు అంటాడు. చంద్రబాబు ఉన్నది కండిషన్ బెయిల్ మీద కాదు, ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ఇతను అన్న మాటలు ఏంటి? లిక్కర్ మాఫియా ఒకవేళ చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య నీకు నువ్వన్నట్టు 5,000 కోట్లు లేదు అన్నావు కదా, ప్రివిలేజ్ ఫీజు. అది కనుక నిజమే అయితే నువ్వేం చేశావు? నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నావు కదా, అది ఎందుకు రుజువు చేయలేకపోయావు? ఇవాళ మొత్తం అందరూ అరెస్ట్ అయ్యారు నీ దాంట్లో. ఏది? ఇవాళ ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, నీ సీఎం ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ. నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. నీ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ ఎవరతను బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు. మొత్తం నీ నేపథ్యంలో జరిగిన ఈ స్కామ్లో ఇప్పటికి 7 అరెస్ట్ అయ్యారు. నువ్వేం చేశావు? లేని నేరం, జరగని స్కాము, స్కిల్ డెవలప్మెంట్ అన్నావు, 3,300 కోట్లు అన్నావు, అబ్బెబ్బే అంత ఒటిదే. తర్వాత 300 కోట్లు అన్నావు, అది కూడా ఒటిదే 30 కోట్లు అన్నావు. పోనీ దాని మీద స్టిక్ ఆన్ అయ్యాడా? 3 కోట్లు అంటాడు, అది కూడా జిఎస్టీ ఎగ్గొట్టారంటాడు. అసలు వాళ్ళు ఏమన్నారు? ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ట్రైనింగ్ పొందిన పిల్లల తల్లిదండ్రులు ఆ డబ్బు ఎంతో చెప్పండి మేము ఇచ్చేస్తాము. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పేరెంట్స్ అంతా ముందుకు వచ్చి 25,000 అయిందా నా కొడుకు మీరు శిక్షణ ఇవ్వడానికి నేను ఇచ్చేస్తానని ఎంతమంది పేరెంట్స్ చంద్రబాబు ఆ రోజు జైల్లో పెట్టినందుకు ఆగ్రహోదగ్రులు అయ్యారు. అంటే చంద్రబాబు నువ్వు జైల్లో పెట్టావు లేని కేసుకి, కానీ ఇప్పటికీ నిన్ను జైల్లో పెట్టలా చంద్రబాబు ఉన్న కేసుకి. అతను ఏం చేస్తున్నాడు? చంద్రబాబు ఒక్కొక్కళ్ళని మెల్లగా అరెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఏది? 7 అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నీ జోలికి వస్తున్నారు.
అప్పుడే కాదు, ఇంకా ముందున్నారు, ఇంకా మిథున్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరూ అరెస్టుల తర్వాత నీ దగ్గరికి వస్తారు. ఇంకా బోల్డ్ ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఇంకా ప్రెస్ మీట్లు కూడా పెట్టాలి. ఇంకా టైం ఉంది, అప్పుడే లిఫ్ట్ చేయరు. ఇంకా ఎత్తేసే టైము ఉంది, ముందు. థ్యాంక్ యూ.